తమలపాత్ర గ్లాసులోకి తీసేసి అక్షతల చేతిలోకి తీసుకొని ఓం శ్రీమాత్రే నమః అనుకోవాలి. స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పని మనం మన ఇంట్లో జరిగే శుభకార్యాలకు బంధువులను మనం పూజ చేసుకున్నామని పిల్లలతో ఎలా వస్తుంది చెప్పండి. అలా కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని మీకు స్పష్టంగా అర్థమయ్యేంత వరకు కూడా చెప్పు కార్యక్రమం చేస్తారు. అమ్మవారి యొక్క ఎదురు చూసేది లక్షమల్లెపూల పూజ కోసమే. మరి అలాంటి లక్షమల్లెపూల పూజ దగ్గర కూర్చొని నిదానంగా నీరసంగా చేస్తే ఎలాగండి? అమ్మవారు తన భక్తులను అనుగ్రహించడానికి ఎంత సిద్ధంగా ఉంటుంది. మరి ఆవిడ అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం కూడా అంతే సిద్ధంగా అంతే శక్తివంతంగా ఆవిడ పూజ చేయాలిగా. ఒక్కసారి నమస్కారం చేసుకొని చెప్పండి. కొంచెం మీ వైపు కదిలించుకుంటే మా ఎలా అయితే పిలిచామో అదే విధంగా ఆయన్ని పంపించాలి. లేదంటే ఆయన్ని తట్టుకోవటం కష్టం. అందుకోసమని అయ్యా విఘ్నాలు ఏమీ కూడా రాకుండా చక్కగా నీ పూజ చేశాం. ఎలా అయితే పిలిచి కూర్చోబెట్టామో అదే ఏదైనా అవసరమైతే నిన్ను పిలిచి కూర్చోబెట్టి మరలా పూజ చేస్తామని ముందుగానే చెప్పి పంపిస్తున్నాం. వెళ్ళిన తర్వాత రెండోసారి పిలిస్తే ఆయన రాలేదనుకోండి ఇబ్బందిగా. అందుకోసమని వెళ్ళేటప్పుడే ఒక మాట చెప్పి మరలా పిలుస్తాము. లేదంటే శుభకార్యాలు గృహ ప్రవేశాలు వివాహాలు ఏదైనా చేసుకుంటే మరలా నీతో పని పడుతుంది. మరలా నిన్ను పిలిచి కూర్చోబెట్టి మరలా పూజ చేస్తాము. పిలిచినప్పుడు మరలా రావాలి. ఈ ఒప్పందం చేసుకుంటే ఆయన్ని పంపిస్తాం, లేదంటే పంపించాం. గణపతిని పట్టుకొని కొంచెం మీ వైపు కదిలించి చేసుకోండమ్మా. కుడి చేతిలో 2 అక్షతలు తీసుకొని పట్టుకోండి. ఎడమ చేతితో తమలపాకు తీసుకొని అక్షతలు పట్టుకోమన్నాను కదా. కుడి చేతిలో ఒక్క చుక్క నీళ్లు వేసుకొని కుడి చేతిలో నేను పలికే మంత్రాన్ని పలకండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, విఘ్ననాయక యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఆ నీటిని ప్లేట్లో విడిచిపెట్టి అక్షతల వరకు వినాయకుడి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండమ్మా. నీళ్ల వరకు ప్లేటులో ఒక పక్కన విడిచిపెట్టి అక్షతలు